థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్లో పిన్ చేస్తాను. మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి అపార్థం చేసుకునే దానిలో 10వ వంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు మటుమాయమైపోతాయి. అదృష్టంతో సంపాదిస్తే అహంకారం వస్తుంది. తెలివితేటలతో సంపాదిస్తే సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదిస్తే సంతృప్తినిస్తుంది. మీ ఆలోచనలు ఆకాశంలో ఉన్న పాదాలు నేల మీదనే ఉండాలి. మీ ఆలోచనలు లోతుగా విస్తృతంగా ఉండాలి, కానీ జీవితాన్ని మాత్రం సరళంగా ఉంచుకోవాలి. పుస్తకంలో రాయలేని అక్షరాలే సంతోషాలు. ఎంత రాసినా మిగిలుండేవే బాధలు. అడ్డంకులకు కృంగిపోతేనే అపజయం. వాటిని అనుభవాలుగా మలుచుకోగలిగితే విజయం తప్పక వరిస్తుంది. జీవితం చిట్టడవిలో ప్రయాణం లాంటిది. ఆ ప్రయాణాన్ని పిరికివాడు ప్రమాదంలా, ధైర్యవంతుడు సాహసంగా, తెలివైనవాడు విహారయాత్రలా చూస్తాడు. లక్ష్యాలు ఉన్న వాళ్ళ కోసం కాదు, మంచి లక్షణాలు ఉన్న వాళ్ళ కోసం వెంటపడండి. లక్ష్యాలు పోతే సంపాదించుకోవచ్చు, కానీ మంచి లక్షణాలు ఉన్న వాళ్ళను కోల్పోతే తిరిగి సంపాదించుకోలేం. పిరికివాడికి రాత్రంటే భయం, ఒంటరితనానికి చీకటంటే భయం, మంచివాడికి మనుషులంటే భయం, మనసున్నవాడికి లోకమంటే భయం. డబ్బుకు మనిషిని మార్చే బలం ఉంది అంటారు, కానీ అది నిజం కాదు. డబ్బును చూసి మరిచిపోయే బలహీనత మనిషికి ఉంది. ప్రతి ప్రశ్నకి నీ జవాబు మౌనమైతే ఇక ఈ బంధం ఎన్ని రోజులు బ్రతకదు. నిన్ను నువ్వు నమ్మడం మొదలు పెడితే ఈ ప్రపంచమంతా నీకు తోడు ఉన్నట్టు అనిపిస్తుంది. అదే నువ్వు నీ మీద నమ్మకం కోల్పోతే అదే ప్రపంచమంతా శత్రువుగా కనిపిస్తుంది. ఈ క్షణం మళ్ళీ రాదు అనే వాస్తవాన్ని మీరు గ్రహించినప్పుడు జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది. ఎప్పుడూ నీ వైపే ఆలోచించకు, అవతలి వారి వైపు కూడా ఆలోచించి అర్థం చేసుకో. లేకపోతే అవమానాలు, ఆవేశాలు, అపార్థాలు, అనర్థాలే మిగులుతాయి. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవ్వడూ లేడు. అందరూ అవకాశవాదులే. ఓపికతో శరణు వేడు. చివరికి నిన్ను కాపాడేవాడు ఆ ఒక్కడే. ఎప్పటికైనా పరమశాంతి అక్కడే. ఆస్తి పెరగాలంటే మార్గాలు అనేకం. అభిమానం పెరగాలంటే మాత్రం మార్గం ఒక్కటే, ఆత్మీయత. తాబేలును రోడ్డు మీద వదిలేసి దాని వేగంలో లోపాలను మనం వెతుకుతూ ఉంటాం, కానీ దానిని నీళ్ళల్లో వదిలితే పట్టుకోగలమా? ఉండాల్సిన చోట ఉంటే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్లే. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పూలు రాలుతూ వస్తూ పోతూ ఉంటాయి. అలాగే నీవు ఎంత నీతిగా ఉన్నా కష్టాలు, సుఖాలు కూడా వస్తూ పోతుంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడటం కాదు, నిలబడడం, అనుకున్నది సాధించటం. చెడ్డ మాట చెప్పుడు మాట లాంటివి. ప్రతి అక్షరానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే. జీవితంలో కేవలం నువ్వు ఒక్కసారి జీవిస్తావు, కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులను చేస్తే ఒక్కసారి జీవించినా చాలు, అందరి మదిలో నిలిచిపోతావు. వేరే వారి తప్పుల నుండి పాఠాలు నేర్చుకో. ఎందుకంటే అన్నింటినీ నీ సొంత అనుభవంతోనే నేర్చుకోవాలంటే ఈ జీవితకాలం సరిపోదు. ఇంటి బయట తింటే అమ్మ చేతి వంట విలువ తెలుస్తుంది. ఇంటికి దూరంగా వెళ్తే నాన్న తోడు విలువ తెలుస్తుంది. అన్నీ దాటుకొని ముందుకు సాగితే నీకు ఈ జీవితం విలువ తెలుస్తుంది. భార్య మూర్ఖురాలు అయితే ఆలోచించకుండా ప్రవర్తిస్తుంది. మూర్ఖులు ఎప్పుడూ తెలివైన వారితో వాదిస్తారు. వారికి మేధోపరమైన విషయాలు వినడం ఇష్టం ఉండదు. ఇలాంటి మూర్ఖపు భార్యలు భర్తనే శత్రువుగా భావిస్తారు.